ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్యము పేదవాళ్ళ గురించి చెప్పాలని, పేదవాళ్ళని అన్యాయం అంటే పేదవాళ్ళని ఉన్నవారు అన్యాయం చేస్తారు కాబట్టి దాని గురించి వాక్యం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం చదవముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, దయల దేవా, కృపగల ప్రభావ తన శైలికి వెళ్ళాల్సిన నువ్వు దేవుడు కాబట్టి నేను నమ్ముకొని జీవిస్తాం కాబట్టి ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు తనచ్చా. పేదవాళ్ళను నువ్వే సృష్టించినావు, ధనవంతుడు నువ్వే సృష్టించావు కాబట్టి నువ్వు న్యాయం చేసే దేవుడు కాబట్టి ఇచ్చిన ప్రార్థన ఆలకించమని మా ప్రభు మా దేవుని సేనములు ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్యము సామెతలు 22వ అధ్యాయము 22వ వచనం. దరిద్రుని దోసుకొనవద్దు, గుమ్మము నొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజమాడును, ఆయన వారిని దోసుకొను, వారి ప్రాణమును దోసుకొను. ఈ భూమి మీద చాలా బలహీనులు ఉన్నారు. ఎట్లంటే వాళ్ళ ఆస్తిని కూడా వాళ్ళు ఆక్రమించుకుంటారు కాబట్టి వాళ్ళ ఆస్తిని వాళ్ళు దోసుకుంటారు కాబట్టి ఆ ఉన్నవారి ప్రాణం కూడా యెహోవా దేవుడు దోసుకున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ వాక్యం మనము గ్రహించాలి. వాక్యంలో ఏముందంటే సామెతలు 22వ అధ్యాయము 22వ వచనం ఏముందంటే, దరిద్రుని దోచుకొనవద్దు. వాడు దరిద్రుడు అని చెప్పి వాని బలహీనత ఉందని చెప్పి మనం ఏం చేస్తామంటే ఉన్నవాళ్ళు వాని ఆస్తిని, వాని భూమిని, వాని పొలవర్లున్న కొంత భూమి కూడా ఆక్రమించుకోవడం, దోచుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్టుగా పడుతుంది. ఇక్కడ ఎట్లంటే అన్ని విషయంలో స్త్రీల విషయంలో అయినను ఇంకా కొందరు ఏం చేస్తారంటే పొరుగు వారి భార్యను కూడా ఆక్రమించుకుంటుంటారు. కొందరు ఏం చేస్తారంటే కొందరు వాళ్ళ ధనాన్ని దోసుకుంటుంటారు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళను కూడా అక్రమంగా దోసుకున్న రోజులు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఎట్లంటే దరిద్రుడని వాడు బలహీనుడు అని చెప్పి ఆ దరిద్రుని ఆస్తి మనం దోసుకుంటే ఏం చేస్తారంటే దేవుడు వారి ప్రాణమునే దోసుకున్నట్టుగా ఇక్కడ మనకు ఇక్కడ వాక్యంలో మనకు వివరించి చెప్తుంది. కాబట్టి దయచేసి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని నేను ఏడుకుంటున్నాను. ఇది ఇక్కడ ఏముందంటే వాక్యంలో సామెతలు 22వ అధ్యాయం 22వ వచనం, దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మం యొద్ద దీనులను బాధపరచవద్దు. గుమ్మం యొద్ద వాళ్ళు ఎట్టంటే వాళ్ళు దీనులు కాబట్టి వాళ్ళని బాధపరచవద్దు అని ఇక్కడ మనకి కనబడుతుంది. గుమ్మము యొద్ద దీనులను బాధపరచవద్దు, యెహోవా వారి పక్షమున వ్యాజమాడును. ఎట్లంటే ఈ బీదవాడైనను ధనవంతుడైనను ఆ దేవుడే సృష్టించింది కాబట్టి నాకు ధనం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు ఆస్తి ఉన్నది, నాకు బలంగా ఉన్నది, నాకు బలం ఉంది, నాకు అండ ఉంది, నాకు ప్రభుత్వం అండ ఉందని చెప్పి బీదవారిని చూసుకునే వాళ్ళు చాలా అనేక మంది ఉంటారు. అయితే కొన్ని ఏర్లలో కొన్ని భూములు ధనవంతులు భూమి పక్క వంటి దరిద్రుని భూమి ఉంటే వారి భూమి కొంత వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమన్నట్టు ఇక్కడ ఏముందంటే ఇక్కడ వాక్యం మనకు ఇవన్నీ చెప్తుంది. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మం యొద్ద దీనులను బాధపరచవద్దు, యెహోవా వారి పక్షమున వ్యాజమాడతారంట. చూసినావు అంటే మనకు బలం ఉందని చెప్పి ఆ దీనులను, ఆ దరిద్రులను సొమ్ము మనం దోచుకుంటే వారి పక్షమున యెహోవా వాదమాడతాడు. ఇక్కడ యెహోవా వారి పక్షమున వ్యాజమాడును, ఆయన వారిని దోసుకొని వారి ప్రాణమును
దోచుకొనును. నేను ఒక ఆస్తి గుంజుకున్నానుకో, దోచుకున్నావు అనుకో, మరి నా ప్రాణాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? దోచుకుంటాడు. మరి ఆ ఆస్తి నువ్వు అనుమతించలేవు. నువ్వు అనవసరంగా వేస్ట్గా నువ్వు నీ ప్రాణమే కోల్పోతావు, కానీ ఆస్తి నువ్వు అనుభవించలేవు. మరి నీ కొడుకులకు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు తింటారు, నువ్వైతే దోచుకో, నువ్వైతే తినవు కదా. నువ్వు సంపాదిస్తావు, నీ పిల్లలకి ఇస్తావు, కానీ ఆ పిల్లలు సంతోషంగా తింటారు వాళ్ళు. కానీ నువ్వు అక్రమంగా సంపాదిస్తావు, నీ పిల్లలు నీ మనవలు సుఖంగా తింటారు, నువ్వైతే ఆ పాతాళంలో కాలిపోతుంటావు. ఇక్కడ వాక్యం ఏముందంటే మంచిగా మనకు అర్థమయ్యేట్టుగా చెప్తుంది. ఇక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ వాక్యం. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మయొద్ద దీనులను బాధపరచవద్దు. ఎవో వారి పక్షం ఉంటాడు చూనా, ఎవో వారి పక్షము నా యాజమాడును. ఆయన వారిని దోచుకునేవారు. ఎవరు ఆ దరిద్రుని ఆస్తి ఎవరు ఆక్రమించుకుంటారో ఆయన వారిని దోచుకునేవారు దోచుకుని వారి ప్రాణమును మరి యెహోవా దోచుకుంటాడంట. వాళ్ళ ప్రాణం తీసేసినప్పుడు వాడు ఎక్కడుంటాడు? వాడు పాతాళం కాలిపోతుంటాడు. అందుకొచ్చి మరి ఎట్టంటే మరి దరిద్రుని బాధ పెడితే ఏమొస్తుంది? దీనులను వాళ్ళని వాదిస్తే ఏమొస్తుంది వాళ్ళకు? ఇక్కడ మరి అందుకొచ్చే దేవుడు ఏమంటే నీ ప్రాణమును దోచుకుంటాడు. మరి ఎట్టంటే ఒక సొమ్ము ఆక్రమించుకుంటే వాని ప్రాణమును ఆక్రమించుకుంటే దేవుడు. ఒక ఆస్తి దోచుకుంటే వాని ప్రాణమును దోచుకుంటున్నాడట. మరి అందుకొచ్చి న్యాయంగా ఉండాలి, న్యాయంగా పద్ధతి ఉండాలి. మరి బీదవాన్ని పక్కబంటి పొలం ఉంటే తాళ్ళకి రెండు గదాలు తట్టుకుంటుంటారు. బీదవాన్ని ఆస్తి అంతా ఆక్రమించుకుంటుంటారు, బీదవాన్ని అన్యాయం చేస్తుంటారు, బీదవాన్ని చంపుతుంటారు, బీదవాన్ని కొడుతుంటారు. అలా ఎట్లా బలహీనుడు కాబట్టి. అంటే అందుగుంచే ఇక్కడ వాక్యం ఏమన్నంటే మరి దరిద్రుని నువ్వు దోచుకుంటే మరి ఎవరు దోచుకుంటారో వారి ప్రాణం కూడా మరి దేవుడు దోచుకుంటున్నట్టుగా ఇక్కడ మన వాక్యం పడుతుంది. ప్రేమ దేవుడు అలాగే మనం ఆలోచిస్తే ఎవరెవరు అంటే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు ఇర్మయా 6వ అధ్యాయము 13వ వచనం. అధ్యాయం 13వ వచనం. ఇర్మయా 6వ అధ్యాయం 13వ వచనం. ఎవరెవరు ఉంటారంటే అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకున్న వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులే. చూసినా ఇక్కడ ఇది వీలనమాట. ఎట్టండి ఇక్కడ మనకు అల్పులు వాళ్ళు అల్పులు అంటే వాళ్ళు అన్నీ ఉండి కూడా వాళ్ళు అంటే పీసినడతనం అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకుని వారంట. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులంట. వాళ్ళు వీళ్ళే మరి దోచుకున్న వాళ్ళు వీళ్ళే ధనవంతులు కాబట్టి మరి వీళ్ళు దోచుకుంటారు కాబట్టి మరి వాళ్ళ ప్రాణం కూడా మరి దేవుడు దోచుకుంటారు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ధనము శాశ్వతం కాదు. ధనం వలన ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మరి పొడుచుకుంటుంటారు, మరి తన్నుకుంటుంటారు, మరి అది బీద వాళ్ళని అన్యాయం చేస్తుంటారు. కాబట్టి మరి అలాంటి చేయకుండా మరి దేవుడు ముందే మనకు చెప్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మీరు అలాంటి దోచుకోవద్దు, దోచుకుంటే మీ ప్రాణాన్ని దోచుకుంటాను అన్నట్టుగా ఇక్కడ మనకు వాక్యం పడుతుంది. వినయం వల్ల అయితే ఇక్కడ మరి వాక్యం వస్తే ఇక్కడ మరి మనకు ఇంత గురించి చెప్తుంది. కాబట్టి మనం కూడా ఆలోచనతో మనం ఉండాలి, కానీ మనము ఆలోచన లేకుండా విచ్చలవిడిగా మనము బీదవారని చెప్పి మనం వాళ్ళని దోచుకుంటే మరి దేవుడు ఏం చేస్తుండే మన ప్రాణాన్ని దోచుకున్నట్టుగా కనబడుతుంది. ప్రేమైన దేవుడల్లారా, ఎట్లంటే మనం వాక్యరీతిగా నడవాలి. మనం వాక్యరీతి నడిచినప్పుడే దేవుడు మనల్ని ఆయన
మరి ఆదుకుంటున్నట్టుగా కనబడుతుంది ప్రియమైన దేవుడలే. ఎట్లంటే మనము మరి దేవుని అందు విశ్వాసం ఉండాలి. నేనే ధనవంతుడు కదా, నేనే ఆ బీదవాడు ఏం చేస్తాడు, వాని వల్ల ఏమవుతుందని మనం అనుకోవద్దు. మరి మరి ఆ బీదవాని తరపున దేవుడు ఉంటాడు కాబట్టి మరి దేవుడు వాళ్ళ వైపు నుండి మరి వాళ్ళ ఆస్తి దోసుకుంటే మరి దోసుకున్న వాడిని ప్రాణంలో దోసుకుంటాను అన్నట్టుగా మరి వాక్యం పడుతుంది ప్రియమైన దేవుడు. అలా అయితే ధనవంతులు ఇక్కడ వాక్యం ఎట్లా పడుతుంటే, అయితే ఇక్కడ వాక్యం ఏముందంటే అదే 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం పడుతుంది. సంసృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అన్నవసరం గలవారమై ఉండి వాటితో తృప్తి పొందాము. ధనవంతులకు అపేక్షించేవారు శోధంలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడదు. అట్టిని మనసులను నష్టంలోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొని అని ఇక్కడ పడుతుంది. ఎట్టంటే ధనవంతులు అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రాస్తే ఒకరు గుంజుకుంటారు కాబట్టి ఆ బీదవాడు ఏం చేస్తాడు, వాడు కూడా ధైర్యం వస్తున్న ఆసంతం అని చెప్పి మరి ధనవంతులు కూడా పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎట్టంటే మొండోనికి దండోడు కూడా ఏం చేయలేడు, నా ఆస్తంత పోయిందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకరొకరు పొడుచుకుంటారట ధనం కొరకు. అందుగురించి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బీదవాని ఆస్తి అనేది, బీదవాన్ని మరి భూమి అనేది మనం ఆక్రమించుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రాణం దోసుకున్నట్టుగా మనకి ఇక్కడ వాక్యంగా పడుతుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా దయగల దేవ కృపగల ప్రభువైన తండ్రి నీకు వేలాది శోధన చెల్లిస్తూ నదిరే యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్.